కి స్వాగతం. నమస్కారం. ముందుగా వేమన శ్రీ 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 వేమన భగవాన్ జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ 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 ఆచార్య ప్రబోధ యోగీశ్వర్ల వారి దివ్య ఆశీస్సులతో తను తెలుసుకున్న జ్ఞానమును పద్యరూపంగా బోధించినాడు. తన పద్యములో జ్ఞానం తప్ప నీతి న్యాయం గురించి ఏమాత్రము లేవని స్వయముగా నేను చెప్పినదంతయో జ్ఞానమేనని చెప్పాడు. అలాగే పోలీస్ శాఖ వారందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వేమన యోగేశ్వర్ల వారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా మనం ఆయన జయంతి వేడుకలు పోయిన సంవత్సరం చాలా ఘనంగా చేసాం. ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. వేమన యోగి జయంతి మనం ఎందుకు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం అంటే, ఆయన ఒక మనిషిగా, అంటే దేవుడు అప్పుడప్పుడు భూమి మీదకి సాధారణ మనిషిగా వస్తాడు, వచ్చి తన జ్ఞానాన్ని తెలియజేసి వెళ్తాడు. అలా వచ్చిన వ్యక్తిని మనం భగవంతుడు అని పిలుస్తున్నాం. అలాగే వేమన యోగి కూడా భగవంతుని అవతారం అని మన గురువు గారు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారు ప్రకటించేంత వరకు తెలియదు మనకి. ఆయన ఒక కవిగా, ఒక గొప్ప వ్యక్తిగా, సమాజంలో ఎన్నో సంస్కరణలు చేసిన వ్యక్తిగా, ఒక గొప్ప రాజుగా అలానే అనుకుంటున్నాం. మహా అయితే వేమన యోగి అని అంతవరకే అన్నాం, కానీ ఆయన భగవంతుడని ఎవరు పిలవలేదు, ఎవరు గుర్తించలేదు. ఆయన రాసిన వేమన పద్యాల్లోని జ్ఞానాన్ని బయటికి తెలియజేసి, ఇంత గొప్ప జ్ఞానం ఒక భగవంతుడే తెలియజేయగలడు అనే ఉద్దేశాన్ని, ఆ జ్ఞానాన్ని మనకి తెలియజేసి ఈయన భగవంతుడని ఆయన ప్రకటించిన తర్వాతే మనం అందరం తెలుసుకుందాం. అంతకుముందంతా వేమన మోక్షానికి వెళ్ళాడు అని చెప్తూ వచ్చారు. సరే, ఎంతోమంది ఉండగా వేమన యోగి ఎలా మోక్షానికి వెళ్ళాడు, ఆయన గురువు ఎవరు, ఆయన ఏం తెలుసుకొని వెళ్ళాడు అని ప్రశ్న ఉండేది. కానీ ఆయన పద్యాల్లో జ్ఞానం వివరించిన తర్వాత, స్వామివారి గ్రంథం రాసి ఆ జ్ఞానాన్ని అందరికీ తెలియజేసిన తర్వాత, అప్పుడు ఆయన ఎవరనేది, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటనేది అందరికీ తెలియబడింది. ఆ తర్వాత ఆయన జ్ఞానాన్ని వివరించిన తర్వాత ఆయన భగవంతుడిని ప్రకటిస్తే, అప్పుడు మనం ఆయన్ని భగవంతుడిగా గుర్తించి, ఈయన కూడా దేవుని అవతారం, ఈయన జన్మదిన వేడుకలు కూడా భగవంతుని జన్మదిన వేడుకల్లాగా చేసుకున్నామని అప్పటి నుంచి మనం ఈ వేమన జయంతి వేడుకలు ఘనంగా చేయడం జరుగుతుంది. ఇట్లా స్వామివారు 100 గ్రంథాలు రాశారు. 100 గ్రంథాల్లోనూ మనిషికి, అది ఏ మనిషి అయినా కావచ్చు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏం అవసరం, దేవునికి మనిషికి ఏం సంబంధం ఉంది, దేవుడిని మనిషి ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి 100 గ్రంథాలు రాయడం జరిగింది. ఒక్క వేమన పద్యం అర్థమైనా మోక్షానికి వెళ్ళొచ్చు అన్నారు. ఆ ఒక్క వేమన పద్యం మనకు అర్థం కావాలంటే ఆ ముందు ఉండే జ్ఞానం అంతా మనకు తెలిసి ఉండాలి. ఆయన 4 లైన్లలో ఒక పద్యాన్ని చెప్పాడు. ఆ 4 లైన్లలో జ్ఞానంతో మనం మోక్షానికి వెళ్ళగలమా అంటే, అది అర్థమైతే వెళ్ళగలం. కానీ దాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు బేసిక్ జ్ఞానం అనేది ఎంతో తెలియాలి. అదంతా భగవద్గీతలో ఉంది. కానీ ఎవరు అంతా శ్లోకాలు చదువుకుంటున్నారు, పారాయణాలు చేస్తున్నారు, సమాజంలో భగవద్గీత చదివే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దాన్ని ఒక శాస్త్రబద్ధంగా, ఒక సైన్స్ మాదిరిగా ప్రతి శ్లోకము దేనికి చెప్పబడింది, అందులో ఏం జ్ఞానం ఉంది అని పరిశోధనాత్మకంగా చదివే వాళ్ళు చాలా తక్కువ. ఊరికే పారాయణం చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. దాన్ని పరిశోధనాత్మకంగా తెలుసుకొని దాన్ని ప్రాక్టికల్గా మన జీవితంలో, మన శరీరంలో ఏం జరుగుతుంది అనేది ప్రతి దాని గురించి క్షుణ్ణంగా పరిశోధన చేసే వాళ్ళకి మాత్రమే ఆ జ్ఞానం అర్థం అవుతుంది. భగవద్గీతలో సాంఖ్యయోగంలో 24 భాగాలు, శరీరంలో 24 భాగాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఆ 24 శరీరంలో ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, వాటి పని ఏంటి, మనం ఎవరు, శరీరంలో మనం ఎవరు, మనం ఎక్కడున్నాం, శరీరం మొత్తం మనమేనా, ఏ జ్ఞానం తెలియనప్పుడు మనం అంటే నేనే ఈ శరీరాన్నే నేను అనుకుంటాం. కానీ కొంత ఆధ్యాత్మికం జ్ఞానం తెలిసిన తర్వాత, జ్ఞానం అర్థమైన తర్వాత శరీరం వేరు, నేను వేరు అనేది కొంత అర్థమవుతుంది. ఆ తర్వాత నేను అనేవాడిని శరీరంలో ఎక్కడున్నాను, నేను అనుకుంటేనే ఇవన్నీ జరుగుతున్నాయా అనేది జ్ఞానం తెలుసుకునే కొద్దీ మనలో తెలియనితనం ఎంత ఉందనేది బయటకు వస్తుంది.
అట్లా జ్ఞానం తెలుసుకుంటూ పోయే క్రమంలో మనకి ఎన్నో ప్రశ్నలు వస్తాయి. శరీరంలో మనసు ఉందన్నారు, బుద్ధి ఉందన్నారు, చిత్తం ఉందన్నారు, రకరకాల వాయువులు చెప్తారు, చక్రాలు అంటారు. మనం ఆధ్యాత్మికంగా 10 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాయి, అవి ఏం పని చేస్తున్నాయి, శాస్త్రబద్ధంగా వాటిని చూడగలిగే విధంగా మనకి దగ్గరగా వాటిని చూపించే విధంగా తీసుకెళ్ళడానికి 100 గ్రంథాలు స్వామివారు రాయాల్సిన అవసరం వచ్చింది. అంటే ప్రతి ప్రశ్నకి జవాబు వచ్చే విధంగా గ్రంథాలు రాశారు. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ దేశం వారైనా అడిగే ప్రతి ప్రశ్నకి ఈ 100 గ్రంథాల్లో సమాధానం ఉంది. సైంటిస్టులకు కూడా తెలియని ఎన్నో రహస్యాలు ఈ 100 గ్రంథాల్లో స్వామివారు రాయడం జరిగింది. ఇప్పుడు త్రైతాకార రహస్యం గురించి రాశాడు, దాంట్లో బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఉంది. అది ఇప్పటికీ అన్ఎక్స్ప్లెయిన్డ్ మిస్టరీస్. ప్రపంచంలో ఏ సైంటిస్టు దాన్ని వివరించలేకపోయారు. అక్కడ ఏం జరుగుతుంది దానికి వివరణ అనేది ఏ సైంటిస్ట్ ఇవ్వలేకపోయాడు. దాన్ని స్వామివారు అంటే మనిషి ఊహకి అందని ఎన్నో ప్రశ్నలకి ఈయన శాస్త్రబద్ధంగా జవాబు నిరూపణగా చూపించి శాస్త్రబద్ధంగా వివరణ ఇవ్వడం జరిగిందనమాట. అట్లా గ్రాహిక శక్తిని బట్టి వివరిస్తూ ఉన్నారు. ఈ గ్రంథంలో దాదాపుగా 120 పద్యాన్ని స్వామివారు వివరించడం జరిగింది. ఈ పద్యంలో ప్రతి పద్యము కూడా భగవద్గీత ఏ విధంగా శరీరాంతర్గతంగా చెప్పబడిందో అదే విధంగానే శరీరాంతర్గతంగా ప్రతి పద్యానికి భావం వివరించడం జరిగింది. శరీరం ఉన్న ప్రతి మనిషికి వర్తిస్తుంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని ప్రబోధ సేవా సమితి సభ్యులైన వారందరూ కూడా లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కులమత రహితంగా అందరికీ తెలియజేస్తూ ఈరోజు సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి అధికార వర్గంలో కావచ్చు, నిర్మాణ రంగంలో కావచ్చు, పారిశ్రామికవేత్తలుగా కావచ్చు, తర్వాత మీడియా రంగంలో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, అనేక స్థానాల్లో గొప్ప స్థాయిలో దేవుని ఆశీస్సులతో గొప్ప స్థాయిలో ఉన్నటువంటి రెడ్డి సోదరులు కూడా మా విధానాన్ని నచ్చితే వారితో కలిసి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజలకు అందించడమే మా యొక్క లక్ష్యంగా ఈ ఈయన వేమన వారి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం తప్ప వేరొక దురుద్దేశం లేదని ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఇటువంటి గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు అందించి దాదాపు 600 సంవత్సరాలైనా కూడా ఈనాటికి కూడా ఆ ప్రత్యేక నిజభావం ఏదైతే తత్వజ్ఞానం ఉందో ఆ తత్వజ్ఞానం మనిషికి చేరలేదని స్వామివారు మనకి గ్రంథాలు రచించడం జరిగింది. ఈ గ్రంథాలను మేము చదువుకుంటూ ఇతరులకు ప్రచారం చేస్తున్నాము. అలాగే ఆసక్తి ఉన్నవారు ఎవరైనా చేయొచ్చు, ఇందులో ఎటువంటి అభ్యంతరకరం లేదు. ఈ విధంగా మా యొక్క ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని మీ ముందుకు విన్నవించాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుడు అయిన శ్రీ శ్రీ వేమన యోగేశ్వరుల వారి పాదపద్మకు నమస్కరించుకుంటూ